మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. అయితే ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు కేవలం పూజలకు మాత్రమే కాదు, స్త్రీల సౌభాగ్యానికి, ఇంటి ఐశ్వర్యానికి కూడా ప్రత్యేకగా నిలుస్తుంది. గృహలక్ష్మిగా పిలువబడే ఇల్లాలు ఈ పవిత్రమైన రోజుల్లో తీసుకునే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సాంప్రదాయాలు ఆ ఇంటి తలరాతనే మార్చేస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ధరించే గాజుల విషయంలో ఈ మాసంలో ప్రత్యేకమైన నియమాలు పాటించటం వల్ల ఆ ప్రభావం నేరుగా భర్త యొక్క ఆర్థిక స్థితిగతులపై పడుతుందని జ్యోతిష్య శాస్త్రము మరియు పెద్దల మాట స్పష్టం చేస్తూ ఉన్నాయి. భర్త చేసే ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో లాభాలు మరియు ఇంట్లో ధనలక్ష్మి స్థిరనివాసం ఏర్పడాలంటే మహాశివరాత్రి రోజు స్త్రీలు తమ చేతులను ఖాళీగా ఉంచకూడదు. అలాగే నిర్దిష్టమైన రంగు గాజులను ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మరి మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివరాత్రికి సంబంధించిన ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, మా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శివ పార్వతీయే నమః అని కామెంట్ చేయండి. పూర్వకాలంలో దట్టమైన నలమల అడవులలో ఒక వేటగాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. రోజు అడవికి వెళ్ళటం, జంతువులను వేటాడటం, వాటిని అమ్మి జీవించటం అతని దినచర్య. అతనికి దేవుడంటే భయం లేదు, భక్తి అంతకన్నా లేదు. కేవలం తన బలమే తన ప్రపంచం. ఒకరోజు మహాశివరాత్రికి ముందు రోజు భైరవుడు వేట కోసం అడవిలోనికి వెళ్ళాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగిన ఒక్క జంతువు కూడా అతని కంట పడలేదు. అలసిపోయిన అతను తన పెద్ద బిల్వ వృక్షం కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. దగ్గరలో ఒక చిన్న సెలయేరు గలగలా పారుతోంది. ఆ బిల్వ వృక్షం కింద ఎవరికీ తెలియని ఒక పురాతనమైన చిన్న శివలింగం ఉంది. అది స్వయంభూగా వెలసిన శివలింగంలా మెరుస్తోంది. భైరవుడు ఆ లింగాన్ని చూశాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అంతలో ఎక్కడి నుండో ఒక చిన్న పిచ్చుక అక్కడికి ఎగిరి వచ్చింది. అది మామూలు పిచ్చుకలా లేదు, కానీ ఈకలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాయి. దాని కళ్ళల్లో ఒక తెలియని తేజస్సు ఉంది. ఆ పిచ్చుక నేరుగా ఆ శివలింగం దగ్గరకు వెళ్ళింది. భైరవుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఈ పిచ్చుక ఆ రాతి మీద కూర్చుంటుందేమో అనుకున్నాడు, కానీ అక్కడ జరిగిన దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనయింది. ఆ చిన్న పిచ్చుక తన ముక్కును అమాంతం పెద్దదిగా చేసింది. ఎంత పెద్దదిగా అంటే దాని శరీరం పరిమాణం కన్నా ఎన్నో రెట్లు పెద్దదిగా. మరుక్షణంలో అక్కడ ఉన్న ఆ శివలింగాన్ని ఆ పిచ్చుక అమాంతం మింగేసింది. లింగం పిచ్చుక గొంతులోనికి జారుకోగానే ఆ పిచ్చుక శరీరం నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది. ఆ కాంతికి భైరవుడు కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కాంతి తగ్గిపోయాక భయంతో వణికిపోతూ కళ్ళు తెరిచాడు. అక్కడ శివలింగం లేదు, కేవలం ఆ చిన్న పిచ్చుక మాత్రమే ప్రశాంతంగా కూర్చొని ఉంది. భైరవుడికి నోట మాట రాలేదు. భయంతో తన చేతిలోని విల్లు, బాణాలు కింద పడిపోయాయి. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ పిచ్చుక అతని వైపు తీక్షణంగా చూసి మనిషి భాషలో స్పష్టంగా ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ వేటగాడా, భయపడకు, ఆగు. నీవు చూసిన ఈ దృశ్యం సామాన్యమైనది కాదు. నేను సామాన్య పక్షిని కాను. ఎన్నో జన్మల శాపవశాత్తు ఈ పక్షి రూపంలో ఉన్నాను. పరమేశ్వరుడు అణువు కన్నా చిన్నవాడు, బ్రహ్మాండం కన్నా పెద్దవాడు అని నిరూపించడానికే ఈ లింగాన్ని నాలో ఐక్యం చేసుకున్నాను. నీవు అదృష్టవంతుడివి, అందుకే ఈ దివ్య దృశ్యాన్ని చూడగలిగావు. రేపు పరమ పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజున పరమేశ్వరుని స్మరించటం, పూజించటం నీ జన్మను ధన్యం చేస్తుంది. రేపు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ఆ భోలాశంకరుడికి అభిషేకం చెయ్యి, పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పింది.
ఆ మాటలు విన్న భైరవుడు ముఖంలో ఒక విధమైన సంకోచంతో ఇలా అన్నాడు, ఓ వింత పిచ్చుక, నీ మాటలు వినడానికి బాగున్నాయి, కానీ నాలాంటి వేటగాడు పూజ చేస్తే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడా? నా చేతులు నిత్యం మూగజీవాల రక్తంతో తడిసి ఉంటాయి. నేను వేటగాడిని, పాపాత్ముణ్ణి. శాస్త్రాలు తెలియవు, మంత్రాలు రావు. గొప్ప గొప్ప పండితులు, మునులు చేసే పూజలనే ఆ దేవుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు. ఇక నాలాంటి కిరాతకుడి పూజను ఆయన మన్నిస్తాడా? నా భక్తిని ఆయన గుర్తిస్తాడా అని ఎంతో నిస్పృహతో అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక భైరవుడి వైపు దయతో చూస్తూ, భైరవ, భగవంతుడికి కావాల్సింది నీ వృత్తి కాదు, నీ హృదయం. ఆయనకు కులమతాలు లేవు, ధనిక పేద భేదాలు లేవు. భక్తితో ఇచ్చే ఒక చిన్న నీటి చుక్కను కూడా ఆయన మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. నీకున్న ఈ సంకోచాన్ని పోగొట్టడానికి నేను ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించింది. భైరవ, కొన్ని సంవత్సరాల క్రితం మాణిక్యపురి అనే నగరంలో రంగనాథం అనే ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి అపారమైన సంపద, పొలాలు, బంగ్లాలు ఉండేవి. కానీ అతనిలో అహంకారం కూడా అంతే ఎక్కువగా ఉండేది. దేవుడంటే నమ్మకం లేదు, పేదలంటే చులకన భావం. అతని దగ్గర శివయ్య అనే ఒక పరివాడు ఉండేవాడు. శివయ్య చాలా పేదవాడు, కానీ పరమ శివభక్తుడు. అతని నోట ఎప్పుడూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం నానుతూనే ఉండేది. జమీందారు ఎన్ని పనులు చెప్పినా, ఎంత తిట్టినా శివయ్య మౌనంగా భరిస్తూ తన పని తాను చేసుకుంటూ మనసులో శివుని ధ్యానించుతూ ఉండేవాడు. ఒక సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. శివయ్యకు ప్రతి ఏటా శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి జాగరణ చేయటం అలవాటు. దాంతో శివరాత్రికి ముందు రోజు శివయ్య ఎంతో భయపడుతూనే జమీందారు రంగనాథం దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి, అయ్యా, రేపు మహాశివరాత్రి, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. నేను గుడికి వెళ్ళి స్వామికి సేవ చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. దయచేసి నాకు రేపు ఒక్కరోజు సెలవు ఇప్పించండి అని వేడుకున్నాడు. ఆ మాటలు వినగానే రంగనాథం అహంకారంతో రగిలిపోయాడు. ఏమిటి సెలవా? రేపు పొలంలో పంట కోత పని ఎంత ఉందో తెలుసా? కూటికి లేని నీలాంటి దరిద్రులకు పూజలు పునస్కారాలు ఎందుకురా? శివుడు మీలాంటి వాళ్ళ పూజలు అందుకుంటాడా? కడుపు నిండా తిండి లేని వాడికి భక్తి ఒక్కటి తక్కువైంది. మర్యాదగా రేపు పనికిరా, లేకపోతే పనిలో నుంచి తీసేస్తాను, పో అవతలికి అని దారుణంగా అవమానించి గెంటివేశాడు. శివయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పేదరికాన్ని చూసి యజమాని అవమానించినందుకు కాదు, శివరాత్రి రోజు స్వామి సేవకు దూరమవుతున్నందుకు అతను బాధపడ్డాడు. అంతా నీ చిత్తం పరమేశ్వర, నా భక్తిలో లోపముందేమో, అందుకే ఈ పరీక్ష పెట్టావు అనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన గుడిసెకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఏమీ తినలేదు, కేవలం శివనామ స్మరణతోనే గడిపాడు. కానీ తన భక్తుడి కన్నీరు చూసి భోలాశంకరుడు ఊరుకుంటాడా? ఆ రాత్రే జమీందారు రంగనాథునికి శివుడి ఆగ్రహం గురించి చూపించాడు. రంగనాథం విందు భోజనం చేసి తన పట్టుపరుపుల మీద నిద్రపోవడానికి ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా అతని శరీరంలో ఒక వింతైన మంట మొదలైంది. చర్మంపై పెద్ద పెద్ద కురుపులు లేచాయి. ఆ కురుపుల నుండి చీము, నెత్తురు కారటం మొదలైంది. శరీరమంతా ఎవరో నిప్పుల మీద పొర్లిస్తున్నట్లుగా భరించలేని బాధ. అతను నొప్పితో గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని కుటుంబ సభ్యులు, సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అతని పరిస్థితి చూసి భయపడిపోయారు. వెంటనే నగరంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులను పిలిపించారు. వారు వచ్చి రకరకాల లేపనాలు రాశారు, మందులు ఇచ్చారు. కానీ ఏ మందు పనిచేయలేదు. పైగా మందు రాసిన ప్రతిసారి ఆ మంట రెట్టింపయ్యేది. రంగనాథం నొప్పితో విలవలలాడిపోతూ ఉండేవాడు. నన్ను రక్షించండి, ఈ బాధ నేను భరించలేను అని ఏడుస్తూ వేడుకున్నాడు. వైద్యులు చేతులెత్తేశారు. ఇది మామూలు రోగంలా లేదు జమీందారు గారు, ఇది దైవ ఆగ్రహంలా ఉంది. మా వైద్యం దీనికి పనిచేయదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా రంగనాథం నరకం అనుభవించాడు. తెల్లవారింది. మహాశివరాత్రి పర్వదినం ప్రారంభమయ్యింది. నొప్పితో అలసిపోయి సొమ్మసిల్లి కాసేపు కళ్ళు మూసుకున్నాడు రంగనాథం. ఆ తూగు నిద్రలో అతనికి ఒక భయంకరమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు పరమేశ్వరుడు
రుద్ర రూపంలో కనిపించాడు. చేతిలో త్రిశూలము, మెడలో నాగుపాము, నుదుటిన తెరుచుకున్న మూడో కన్నుతో అగ్గి రగులుతున్నట్లుగా ఉన్నాడు. శివుడు గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు: రంగనాథం, నా భక్తుణ్ణి అవమానిస్తావా? పేదవాడని అతని భక్తిని హేళన చేస్తావా? నా దృష్టిలో ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు. స్వచ్ఛమైన మనసుతో నాకు ఒక్క బిల్వ పత్రం సమర్పించినా నేను వాడికి వశమవుతాను. అహంకారంతో మీరు చేసే లక్షల ఖర్చు పూజల కంటే శివయ్య కార్చిన ఒక్క కన్నీటి బొట్టు నాకు విలువైనది. నా భక్తుణ్ణి ఏడిపించినందుకు ప్రతిఫలమే ఈ వ్యాధి. నీ అహంకారం నశించే వరకు ఈ బాధ తగ్గదు అన్నాడు శివుడు. అప్పుడు రంగనాథం ఆ కలలోనే శివుడి కాళ్ళపై పడి, క్షమించు స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు. నా అహంకారం నా కళ్ళు మూసివేసింది. ఈ బాధ నుండి నన్ను విముక్తుణ్ణి చేయి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు శాంతించి, సరే, నీకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇస్తున్నాను. ఈ వ్యాధి తగ్గాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఈరోజు మహాశివరాత్రి. నీవు వెంటనే వెళ్ళి ఆ శివయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. అతనిని తీసుకుని శివాలయానికి వెళ్ళు. అక్కడ నా లింగానికి నీ చేతులారా శివయ్యతో కలిసి స్వచ్ఛమైన పెరుగుతో అభిషేకం చెయ్యాలి. నీ అహంకారం ఆ పెరుగులా తెల్లగా మారి కరిగిపోవాలి. ఎప్పుడైతే శివయ్యతో కలిసి నీవు ఆ పెరుగు అభిషేకం పూర్తి చేస్తావో ఆ క్షణమే నీ వ్యాధి మాయమవుతుంది. ఇకపై ఎప్పుడూ నా భక్తులను, పేదవారిని అవమానించకు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రంగనాథం ఉలిక్కిపడి లేచాడు. శరీరంలో నొప్పి ఇంకా ఉంది, కానీ మనసులో ఒక ఆశ చిగురించింది. అతను ఆలస్యం చేయలేదు. తన సేవకులను పిలిచి వెంటనే శివయ్యను తీసుకురమ్మని చెప్పాడు. తానే స్వయంగా లేచి కష్టపడుతూ నడుచుకుంటూ శివయ్య గుడిసె దగ్గరకు వెళ్ళాడు. అక్కడ శివయ్య యజమాని రాకను గమనించి ఆశ్చర్యపోయాడు. రంగనాథం వెళ్ళి నేరుగా శివయ్య కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించు శివయ్య, నా కళ్ళు పొరలు కమ్మాయి. నీ గొప్పతనం తెలియక నిన్ను అవమానించాను. నా పాపానికి శివుడు తగిన శాస్తి చేశాడు అంటూ తన కలను, తనకొచ్చిన వ్యాధి గురించి వివరించాడు. శివయ్య తన యజమానిని లేవనెత్తి, అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవటమేమిటి బాబు? అంతా ఆ శంభుని లీల. పదండి, గుడికి వెళ్దాం, స్వామి ఆజ్ఞను పాటిద్దాం అన్నాడు. రంగనాథం వెంటనే పెద్ద ఎత్తున స్వచ్ఛమైన ఆవు పెరుగుని సిద్ధం చేయించాడు. శివయ్యను ఎంటబెట్టుకుని ఊరి చివర ఉన్న పురాతన శివాలయానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ భక్తులు శివనామ స్మరణ చేస్తూ ఉన్నారు. రంగనాథం తన దర్పాన్ని వదిలి ఒక సామాన్య భక్తుడిలా శివయ్య పక్కన కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి ఆ శివలింగానికి పెరుగుతో అభిషేకం మొదలుపెట్టారు. ఓం నమశివాయ అంటూ శివయ్య మంత్రం చదువుతూ ఉంటే రంగనాథం కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఉండగా పెరుగును లింగంపై ధారగా పోసేవాడు. ఆ తెల్లటి పెరుగు నల్లటి శివలింగంపై పడుతూ ఉంటే ఒక అద్భుతం జరిగింది. పెరుగు అభిషేకం పూర్తయ్యేసరికి రంగనాథం శరీరంలోని మంట పూర్తిగా తగ్గిపోయింది. అతని చర్మంపై ఉన్న భయంకరమైన కురుపులు మాయమయ్యాయి. అతని శరీరం పూర్వపు కాంతిని సంతరించుకుంది. రంగనాథం ఆనందానికి అవధులు లేవు. అతను శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత శివయ్యను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. నీ వల్లనే నాకు ఈరోజు శివయ్య అనుగ్రహం కలిగింది. నీవే నా నిజమైన గురువు అన్నాడు. ఆ రోజు నుండి రంగనాథం పూర్తిగా మారిపోయాడు. తన ఆస్తినంతా పేదల సేవకు, శివాలయాల అభివృద్ధికి ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. అతను కూడా ఒక గొప్ప శివభక్తుడిగా మిగిలిపోయాడు. ఈ కథ చెప్పటం పూర్తి చేసిన పిచ్చుక వేటగాడైన భైరవుడి వంక చూసింది. చూశావా భైరవ, శివరాత్రి మహత్యం అంది. పరమేశ్వరుడు భక్త సులభుడు. అతనికి కులం, ధనం, రూపం ముఖ్యం కాదు. కేవలం నిర్మలమైన భక్తి ఉంటే చాలు, వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే తన భక్తులను అవమానిస్తే అస్సలు సహించడు. భగవంతుడికి కావాల్సింది నీ నిష్కల్మషమైన మనసు మాత్రమే. ఒక వేటగాడు పూజ చేస్తే ఆయన స్వీకరిస్తాడా అని నీవు సంకోచిస్తున్నావు. కానీ ఆయన కిరాతార్జునీయంలో కిరాతుడి రూపంలోనే అర్జునుడిని పరీక్షించాడు. కన్నప్ప అనే వేటగాడు తన కళ్ళనే దేవుడికి సమర్పించి పరమ శివభక్తుడయ్యాడు. కాబట్టి నీ వృత్తిలో నిమిత్తం లేదు, నీవు చేసే ప్రార్థనలో ఎంత నిజాయితీ ఉందో అదే ముఖ్యం. రేపు శివరాత్రి నాడు నీవు భక్తితో ఇచ్చే ఒక్క బిల్వపత్రం చాలు, నీ జీవితాంతం చేసిన పాపాలన్నీ ఆ గంగాధరుడు కడిగేస్తాడు అని చెప్పింది. ఆ పిచ్చుక మాటలు విన్న భైరవుడికి జ్ఞానోదయం కలిగింది.
అతని కళ్ళ నుండి కన్నీరు ధారగా కారింది. తన చేతిలో ఉన్న విల్లు బాణలను ఆ చెట్టు కింద విసిరివేసి శివుణ్ణి మనసులో తలుచుకుని, ఓ దేవా, నన్ను క్షమించు. ఇంతకాలం అజ్ఞానంతో ఎన్నో జీవాలను హింసించాను. ఈ పిచ్చుక రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించావు. రేపు శివరాత్రి నాడు నేను కూడా ఆ స్వామిని పూజిస్తాను. నాకున్న ఈ కిరాతక బుద్ధిని మార్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత ఆ పిచ్చుక శరీరం నుండి మరోసారి దివ్యమైన జ్యోతి వెలిగింది. ఓం నమశివాయ అనే ప్రణవనాదం ఆ పక్షి గొంతు నుండి వినిపించింది. భైరవుడు చూస్తూ ఉండగానే ఆ పిచ్చుక రూపం ఆ జ్యోతిలో కలిసిపోయింది. ఆ జ్యోతి ఆకాశంలోనికి ఎగిరి అనంతమైన విశ్వంలో కలిసిపోయి కైవల్యం పొందింది. మరుసటి రోజు శివరాత్రి నాడు భైరవుడు నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి బిల్వపత్రాలతో అడవిలో దొరికిన పండ్లతో అడవిలో ఉన్న శివాలయంలోని శివలింగాన్ని పూజించాడు. ఆ రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేశాడు. ఆశ్చర్యంగా ఆ రోజు నుండి భైరవుడి మనసులో క్రూరత్వం పోయి శాంతి నెలకొంది. ఆ పిచ్చుక చెప్పినట్లుగానే పరమశివుడు ఆ వేటగాడి భక్తిని మెచ్చి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, భక్తికి ఏ అడ్డంకులు ఉండవు. మనిషి మనసులోని సంకోచం, అహంకారం మాత్రమే దేవుడికి దూరం చేస్తాయి. ఎవరైతే తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపంతో దైవాన్ని శరణు కోరుతారో వారు కటిక పేదవాడైనా వేటగాళ్ళైనా సరే ఆ బోలాశంకరుడు వారిని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. శివరాత్రి రోజున చేసే ఒక చిన్న పూజ మన జీవితాన్ని మార్చేస్తుంది. భైరవుడిలో వచ్చిన మార్పు మనందరిలో రావాలి. దైవం మన హృదయంలో ఉండాలి. మనం చేసే పనిలో దైవత్వాన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే మనం మన తోటి ప్రాణుల పట్ల దయతో ఉంటామో అప్పుడే మన పూజకు సార్థకత లభిస్తుంది. ఏ పండుగ ఉద్దేశమైనా మనల్ని మంచి మార్గంలో నడిపించటమే. కాబట్టి భైరవుడిలా సంకోచించకుండా, రంగనాథంలా అహంకరించకుండా, శివయ్యలా నిరంతరం దైవనామ స్మరణ చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగువారి ఇళ్లలో గాజులకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. గాజులు కేవలం అందం కోసం ధరించే ఆభరణాలు మాత్రమే కాదు, అవి స్త్రీ సౌభాగ్యానికి నిలువుటద్దం. స్త్రీ చేతికి గాజులు ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది. జ్యోతిష్య శాస్త్రము మరియు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ మణికట్టు భాగంలో అనేక నాడులు ఉంటాయి. గాజులు ధరించటం వల్ల ఆ భాగంలో నిరంతర రాపిడి జరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు ఆ నాడులు ఉత్తేజితమవుతూ ఉంటాయి. దీనివల్ల స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా గాజుల నుండి వచ్చే గలగల అనే శబ్దం ఇంటిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని సృష్టిస్తుంది. ఈ శబ్దం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఎక్కడైతే స్త్రీలు చేతులకు నిండుగా గాజులు వేసుకుని తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించవని, ప్రతికూల ఆలోచనలు దరిచేరవని ఒక నమ్మకం. గాజులు పగిలిపోతే అశుభంగా భావించటం వెనుక కూడా ఇదే కారణం ఉంది. అది స్త్రీ యొక్క రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా భావిస్తారు. అందుకే ముత్తైదువులు ఎప్పుడూ చేతులు ఖాళీగా ఉంచరు. భర్త ఆయుష్, ఆరోగ్యము మరియు ఐశ్వర్యము స్త్రీ చేతి గాజులతో ముడిపడి ఉంటాయని మన పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు ఫ్యాషన్ పేరుతో లేదా సౌకర్యం పేరుతో గాజులను పక్కన పెడుతూ ఉంటారు. చేతికి కేవలం వాచీలు పెట్టుకోవటం లేదా ఒక గాజు మాత్రమే వేసుకోవటం లేదా పూర్తిగా చేతులు ఖాళీగా ఉంచటం వంటివి చేస్తూ ఉన్నారు. కానీ మహాశివరాత్రి రోజు వంటి పవిత్రమైన రోజుల్లో ఇలా చేయటం వల్ల తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. పెళ్ళైన ఆడవారు గాజులు వేసుకోకపోతే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రం ఘోషిస్తోంది. స్త్రీ చేతులు ఖాళీగా ఉంటే అది లక్ష్మీదేవికి అవమానంగా భావించబడుతుంది. లక్ష్మీదేవి నివాసం ఉండే 5 స్థానాల్లో స్త్రీ మణికట్టు ఒకటి. ఆ స్థానం అలంకరించబడకుండా బోసిగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ నివసించడానికి ఇష్టపడదు. దీనివల్ల ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. భర్త ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. నేలల్లా ఖర్చయిపోవటం, అనవసరమైన గొడవలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మహాశివరాత్రి రోజున స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే భర్తకు డబ్బే డబ్బుగా మారిపోతుందో తెలుసుకుందాం. రంగులకు మన జీవితంలో జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది.
ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి ప్రతీక. ఈ మహాశివరాత్రి రోజున ఆడవారు తమ చేతికి ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుపు, వైట్ డిజైన్ ఉన్న గాజులు, అంటే ప్లేన్వి కాకుండా వైట్ బ్యాంగిల్స్పై రెడ్ డాట్స్ లేదా గోల్డ్ డాట్స్ ఉన్న గాజులను ధరించడం అత్యంత శుభప్రదం. ఈ 5 రంగులు లేదా ఈ రంగుల మిశ్రమంతో కూడిన గాజులను వేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముందుగా ఎరుపు రంగు గాజుల గురించి చెప్పుకుందాము. ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. ఇది అమ్మవారికి అత్యంత ఇష్టమైన రంగు. ఎరుపు రంగు గాజులు ధరించటం వల్ల స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భర్తకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన రంగు కూడా కాబట్టి భర్తకు వృత్తిపరంగా ఉండే శత్రు బాధలు తొలగిపోతాయి. ఇక గులాబీ రంగు, ఇది ప్రేమకు మరియు ఆనందానికి చిహ్నం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. ఆ పువ్వు రంగును పోలిన ఈ గులాబీ రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుంది. భర్త మనసు ప్రశాంతంగా ఉండి డబ్బు సంపాదనపై ఏకాగ్రత పెట్టగలుగుతాడు. తర్వాత అత్యంత ముఖ్యమైన రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడు. అలాగే ఆకుపచ్చని గాజులు అమ్మవారికి కూడా ప్రీతిపాత్రం. స్త్రీలు చేతులకు ఆకుపచ్చ గాజులు వేసుకోవటం వల్ల భర్త చేసే వ్యాపారంలో లాభాలు రెట్టింపవుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. బుధగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. ఇక పసుపు రంగు విషయానికి వస్తే ఇది గురుగ్రహానికి సంబంధించిన రంగు. ధనుర్మాసానికి అధిపతి గురువు. గురువు ధనకారకుడు మరియు సంతానకారకుడు. పసుపు రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున మహిళలు తెలుపు రంగు గాజులు, వాటిపై అందమైన డిజైన్లు ఉన్న గాజులను ధరించటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికంగా తెలుపు రంగు స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకు నిదర్శనం. ఇది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తుంది. ఇలా విశిష్టమైన గాజులను అలంకరించుకోవటం వల్ల మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రవచనం. శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మహిళలు సౌభాగ్య చిహ్నమైన గాజులను ధరించి పూజలో పాల్గొనటం వల్ల ఆ భోలాశంకరుడి ఆశీస్సులు లభించి కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ 5 రంగులు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే రంగులు. స్త్రీలు ఈ 5 రంగులను కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు లేదా ఏదో ఒక రంగుని ఎంచుకొని వేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ రంగులు మట్టి గాజులు అయి ఉండాలి. అయితే గాజులు వేసుకునేటప్పుడు కొన్ని రంగులను మరియు రకాలను ఈ మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా నివారించాలి. పొరపాటున కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. నలుపు శనిదేవుడికి ప్రతీక. శుభకార్యాలకు, పూజలకు నలుపు రంగు నిషిద్ధం. నల్ల గాజులు ధరించటం వల్ల ఇంట్లో అశాంతి, కలహాలు, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డార్క్ బ్లూ రంగు గాజులను కూడా వేసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఇది రాహువు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్లెయిన్ వైట్ గాజులను అస్సలు ధరించకూడదు. సాంప్రదాయం ప్రకారం కేవలం తెల్లని గాజులు వైధవ్యానికి లేదా అశుభానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి రంగులేని గాజులను దూరం పెట్టాలి. అలాగే మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, చెక్కతో చేసిన గాజులు ఫ్యాషన్ కోసం బాగుండవచ్చు కానీ దైవిక శక్తిని ఆకర్షించే గుణం వాటికి ఉండదు. మట్టి గాజులకు మాత్రమే ఆ ధ్వని చేసే గుణం, సాత్విక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. మెటల్ గాజులు ధరించడం వల్ల శరీరం వేడెక్కుతుంది మరియు అవి రాపిడి ద్వారా సరైన శక్తిని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఫ్యాషన్ గాజులను పక్కన పెట్టి సాంప్రదాయ మట్టి గాజులకే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటున్నారు. బంగారం లక్ష్మీ స్వరూపమే అయినప్పటికీ కేవలం బంగారు గాజులు మాత్రమే చేతికి వేసుకోవటం శాస్త్రరీత్యా సరైన పద్ధతి కాదు. బంగారు గాజులు
శబ్దం చేయవు. శబ్దగుణం అనేది ఆకాశ తత్వానికి సంబంధించింది. ఇది దైవశక్తిని ఆకర్షిస్తుంది. మట్టి గాజుల గలగలు లేకుండా కేవలం బంగారం వేసుకుంటే అది సంపూర్ణ ఫలితాలను ఇవ్వదు. ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకోవాలనుకుంటే వాటికి అటు ఇటు ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు మట్టి గాజులను జత చేయాలి. దీనిని తోడు గాజులు అంటారు. కనీసం ఒక్కొక్క చేతికి 2 మట్టి గాజులైన బంగారు గాజులతో పాటు వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బంగారానికి ఉన్న శక్తి మట్టి గాజుల శబ్దము తోడే ఆ ఇంటికి రక్షణ కవచంలా మారుతుంది. ఇది భర్తకు ఆయుష్ను, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గాజులు వేసుకునే సంఖ్య కూడా ముఖ్యం. సాధారణంగా బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో గాజులు వేసుకోవటం మంచిది. కానీ మహాశివరాత్రి రోజున మరీ తక్కువ కాకుండా చేతులు నిండుగా కనిపించేలాగా డజన్ల కొద్దీ గాజులు వేసుకోవటం లక్ష్మీప్రదం. 2 చేతులకు సమానంగా గాజులు ఉండాలి. పగిలిన గాజులను, రంగు వెలిసిపోయిన గాజులను వెంటనే తీసివేసి కొత్తవి వేసుకోవాలి. పగిలిన గాజులు ఇంట్లో ఉంచుకోవటం దరిద్రానికి హేతువు. మహాశివరాత్రి రోజు స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి ఈ రంగుల గాజులను ధరించి చేతులు జోడించి నమస్కారం చేసుకున్నప్పుడు వచ్చే ఆ గాజుల శబ్దం ఆ ఇంటిని ఆలయంగా మారుస్తుంది. ఈ శబ్దం వినగానే భర్త మనసులో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. భార్య సంతోషంగా సాంప్రదాయంగా అలంకరించుకొని ఉంటే భర్తకు ఇంటికి రావాలనే ఆసక్తి, బాధ్యత పెరుగుతాయి. ఇది పరోక్షంగా అతని వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్త్రీ కంటి నుండి కన్నీరు రాకుండా ముఖంపై చిరునవ్వు, చేతికి గాజులు, నుదుటిన కుంకుమ ఉంటే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. అప్పుల బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు ఈ నియమాన్ని పాటించాలి. చివరిగా ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన జీవన విధానంలో భాగమైన ఒక గొప్ప సంస్కృతి. పాశ్చాత్య పోకడలకు పోయి మన మూలాలను మర్చిపోకూడదు. మన ఆచారాల వెనుక మన మంచి కోరే శాస్త్రీయ మరియు మానసిక కారణాలు ఉన్నాయి. గాజులు ధరించడం అనేది స్త్రీకి రక్షణ, ఇంటికి శోభ, భర్తకు బలం. ఈ మహాశివరాత్రి రోజున ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులను ధరించి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి. మీ భర్తకు సిరి సంపదలు కలగాలని, మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మార్పును మీ జీవితంలో ఆహ్వానించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.